Hi, hello, Andy. Good morning. Welcome to our Python Live. సో డెవాప్స్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో మనం డెవాప్స్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి అనే పాయింట్ పైన వీడియో సెషన్ అయితే డిస్కస్ చేద్దామండి. ఎస్, అలాగే మీకు వీడియో ఎండింగ్ సెషన్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాండి అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. లెటెస్ట్ స్టార్ట్స్ అవర్ వీడియో సెషన్. సో మన డెవాప్స్ నుంచి ఎక్కడి నుంచి మనం బిగిన్ చేయాలి. సో అసలు వాట్ ఈస్ డెవాప్స్ అంటే చూద్దాం. ఫస్ట్ థింగ్, సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే డెవలప్మెంట్ టీమ్కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్కి కొలాబరేషన్ లాగా మనకి డెవాప్స్ ఇంజనీర్ వర్క్ అవుతారండి. సో డెవలప్మెంట్ టీమ్, ఆపరేషనల్ టీమ్ అండి. సో ఈ బోత్ టీమ్స్కి వచ్చేసి డెవాప్స్ పర్సన్ ఒక బ్రిడ్జ్ లాగా మనకి వర్క్ చేస్తారండి. సో బేసికల్ మనకి డెవాప్స్ అనేది ఏంటంటే మెథడాలజీగా కాల్ చేస్తాం, ఆర్ కల్చర్గా కాల్ చేస్తామండి, ఆర్ ఎల్స్ ఫ్రేమ్వర్క్గా కాల్ చేస్తాం. డెవలప్మెంట్ టీం ఎలాంటి యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారు, సో అలాగే మనకి ఆపరేషనల్ టీంకి ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తారండి. సో బోత్ టీమ్ కండి, సో డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ కండి. సో కొలాబరేషన్ లాగా ప్రొవైడ్ చేస్తూ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని చాలా ఫాస్ట్ గా మార్కెట్ లోకి తీసుకురావడానికి డెవాప్స్ ఇంజనీర్ నీడ్ అవుతారండి. లైక్ ఎంటైర్ టాస్క్ మనం ఇక్కడ ఆటోమేట్ చేయడానికి ఏమి చేస్తామంటే డెవాప్స్ అనే మెథడాలను యూజ్ చేస్తాం. ఎస్, సో డెవాప్స్ అంటే ఏమంటున్నామంటే డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తామండి. ఇట్ ఈజ్ ఏ సిఐసిడి మెకానిజం అండి. సిఐసిడి మెకానిజం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సి డెవాప్స్ వచ్చేసి మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి. ఈ డెవాప్స్ వచ్చేసి మనం ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి. సో ప్రెసెంట్ మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా మనకి క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నాయండి. క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నాయి. సో కాబట్టి ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలంటే వి నీడ్ టు లెర్న్ అబౌట్ క్లౌడ్. ఎనీ ఆఫ్ ది క్లౌడ్ గురించి అయితే మనకి బేసిక్ ఐడియా ఉండాలండి. ఎనీ ఆఫ్ ది క్లౌడ్ అండి. సో దట్ మీన్స్ లైక్ మనకి ప్రెసెంట్ మార్కెట్లో వచ్చేసి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అజూర్ క్లౌడ్, అజూర్ క్లౌడ్, జీసీపీ క్లౌడ్, జీసీపీ క్లౌడ్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో ప్రెసెంట్ మనం చేస్తున్నటువంటి ఆన్ ప్రెమిసెస్ లో పర్ఫామ్ చేస్తున్నటువంటి డేటాని, ప్రాజెక్ట్స్ ని క్లౌడ్ కి మైగ్రేట్ చేస్తున్నాడు. సో కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఎనీ ఆఫ్ ది క్లౌడ్ అండి, ఎనీ ఆఫ్ ది క్లౌడ్. సో బేస్డ్ ఆన్ డిమాండ్ బట్టి మనకి క్లౌడ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ దెన్, సో క్లౌడ్ మనం నేర్చుకున్నాక we need to learn about we need to learn about HDLC అండి. we need to learn about HDLC. సో మనకి HDLC అంటే తెలియాలండి. సో అసలు ప్రాజెక్ట్ మనం ఎక్కడి నుంచి బిగిన్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్ యొక్క లైఫ్ సైకిల్ మనకి ఏ విధంగా ఉంటుందో ఒక బేసిక్ ఐడియా ఉండాలండి. HDLC అండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇందులో వచ్చేసి మనకి అజైల్ మెథడాలజీ అంటే ఏంటి, వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఏంటో, సి టర్మినాలజీ మనకి బేసిక్ ఐడియా ఉండాలండి. ఎస్డిఎల్సి గురించి బేసిక్ ఐడియా ఉండాలి. ఆఫ్టర్ దెన్ we need to learn about Linux అండి. సో ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ మస్ట్ అండ్ షుడ్ టు లెర్న్ ద లినిక్స్ అండి. లినిక్స్ కమాండ్స్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. లినిక్స్ కమాండ్స్ అండి. సో బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్. సో మన డే టు డే యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి లైక్ సర్వర్ కాన్ఫిగరేషన్ సెటప్ చేయడానికి ఇక్కడ వీఆర్ యూజింగ్ లినిక్స్ కమాండ్స్ అండి, లినిక్స్ కమాండ్స్. ఆఫ్టర్ దెన్ we need to learn about version control system అండి. version control system, like every DevOps engineer must and should to learn the version control system అండి. సో మనకి ఇంటర్వ్యూ సెషన్స్ లో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ మనకి రైజ్ అవుతాయండి. డెఫినెట్లీ 100% మనకైతే సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ పైన మనకి 2 క్వశ్చన్స్ ఆర్ ఎల్స్ 1 క్వశ్చన్ మనకి రైజ్ అవుతుందండి ఇన్ ఇంటర్వ్యూ సెషన్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్. ఆఫ్టర్ దెన్, సో ఆఫ్టర్ దెన్ మావెన్ అండి. మావెన్ లైక్ ఎ బిల్డ్ టూల్ అండి. సో బిల్డ్ టూల్ మనం ఇక్కడ ఏమి నేర్చుకోవచ్చు అంటే లైక్ మావెన్, యాంటీ టూల్, లైక్ గ్రేడియల్ టూల్ లాంటి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో బిల్డ్ టూల్ తో పర్ల్ చేస్తాం అంటే డెవలపర్ ప్రిపేర్ చేసినటువంటి ప్రాజెక్ట్ కోడ్ని మనం
ఎస్ బిల్డ్ ప్రాసెస్ పర్ఫార్మ్ చేయడం మనం ఏం చేస్తామంటే లైక్ మ్యావెన్ టూల్ యూజ్ చేస్తాం లైక్ మ్యావెన్ టూల్. సో ద డెవలప్మెంట్ టీమ్ ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ కోడ్ రిటర్న్ చేస్తారో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోడ్ ని బిల్డ్ ప్రాసెస్ మనం పర్ఫార్మ్ చేయడానికి మ్యావెన్ టూల్ అయితే యూజ్ చేస్తాం. మ్యావెన్ టూల్. సో అండ్ దెన్ we need to learn about సోనార్ క్యూబ్ అండి. సోనార్ క్యూబ్. సోనార్ క్యూబ్ యొక్క ఫంక్షనాలిటీ మనకి ఏంటంటే డెవలప్మెంట్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ని ఎస్ కోడ్ రివ్యూ మనం పర్ఫామ్ చేయడానికి ఏమేం చేస్తామంటే సోనార్ క్యూబ్ యూజ్ చేస్తామండి. సో వర్నబిలిటీస్ యాజ్ వెల్ యాజ్ కోడ్ స్మెల్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి సోనార్ క్యూబ్ అనేది యూజ్ చేస్తామండి. సోనార్ క్యూబ్. And then after sonar cube tarvata we need to learn about nexus artifact అని. సో మనం ఏదైతే ఇక్కడ బిల్డ్ ఆర్టిఫాక్ట్ జనరేట్ చేసామో ఆ బిల్డ్ ఆర్టిఫాక్ట్ మనం ఫ్యూచర్ పర్పస్ కోసం స్టోర్ చేయడానికి ఏమేం చేస్తామంటే నెక్సస్ యూజ్ చేస్తాం. నెక్సస్. సో బై యూజింగ్ మ్యావెన్ టూల్ ద్వారా బిల్డ్ ఆర్టిఫాక్ట్ జనరేట్ చేస్తున్నామండి. ఆ పర్టికులర్ ఆర్టిఫాక్ట్ మనం ఎక్కడ స్టోర్ చేస్తాం ఫ్యూచర్ పర్పస్ కోసం నెక్సస్ రిపోజ్ లో స్టోర్ చేస్తామండి. సో ఆఫ్టర్ దెన్ we to learn Nexus Artifactory tools and Nexus Artifactory tools. And then we need to learn Jenkins. Jenkins is a CI/CD methodological call చేస్తుంది. Jenkins లో వచ్చేసి మనం Jenkins pipeline పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ Ansible అండి. సో Ansible is a configuration management tool గా కాల్ చేస్తామండి. ఫర్ అవర్ ప్రాజెక్ట్ పర్పస్ కోసం ఇక్కడ ఏమి చేస్తామంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి. సో ప్రాజెక్ట్ కావాల్సిన లైక్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టలేషన్ లైక్ అప్డేషన్ ప్యాకేజెస్ కోసం ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేస్తాం. అండ్ దెన్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ డాకర్ అండి. సో డాకర్ ఈజ్ ఏ కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్ గా కాల్ చేస్తాం ఫర్ క్రియేటింగ్ ది ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ డిప్లాయ్ ద అప్లికేషన్స్ యాజ్ ఏ కంటైనర్ అండి. అండ్ దెన్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ Kubernetes అండి. అండ్ దెన్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ Kubernetes. Kubernetes means like deploying the applications as a microservices. So we can manage the multiple containers. We need to learn about Kubernetes and సో ఇక్కడ Kubernetes మనం ఇక్కడ మనం ఏం లెర్న్ చేయాలంటే హెల్మ్ చార్ట్స్ గురించి నేర్చుకోవాల్సి వస్తుంది. హెల్మ్ చార్ట్స్ అండి. సో ఏదైనా ఒక ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎం ప్యాకేజ్ మేనేజర్ యాజ్ వెల్ యాజ్ యాప్టగేట్ అనే డివెంట్ ఫ్లేవర్స్ యూజ్ చేస్తామండి. ఇక్కడ కూడా మనకి హెల్మ్ క్యూబర్నెట్స్ మనం ఏమి చేస్తామంటే ప్యాకేజ్ మేనేజర్ గా హెల్మ్ చార్ట్స్ అయితే యూజ్ చేస్తామండి ఫర్ ఇన్స్టాలింగ్ ద ప్యాకేజెస్. అండి. అండ్ దెన్ వీ టు లెర్న్ అబౌట్ మానిటరింగ్ టూల్స్ అండి. మానిటరింగ్ టూల్స్. సో మానిటరింగ్ టూల్స్ వచ్చేసి మన ఇక్కడ ఎలాంటి టూల్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుందంటే లైక్ నాగియోస్ కావచ్చు, ప్రొమిథియస్, గ్రాఫ్నా as well as Splunk, Datadog, these kind of tools పైన అయితే మనకి బేసిక్ ఐడియా ఉండాలి ఫర్ మానిటరింగ్ ద అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ సర్వర్స్ అండి. సో ఈఎల్కే ఆల్సో అండి ఫర్ మానిటరింగ్ సర్వీస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ దెన్ we need to learn about Terraform అండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి క్రియేట్ చేయడానికి ఏమి చేస్తామంటే ఐఏసి టూల్ గా కాల్ చేస్తామండి. ఐఏసి మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ గా కాల్ చేస్తామండి. సో ఓవరాల్ అవర్ ప్రాజెక్ట్ సెటప్ మనం ఏమి చేస్తామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ యూజ్ చేస్తాం. అండ్ దెన్ సో మనం ఎనీ ఆఫ్ ది క్లౌడ్ అన్నాం కాబట్టి సో ఎయిదర్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ అండి. సో అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ మనకి పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుందండి. పర్ఫెక్ట్ గా లైక్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడం, లైక్ నెట్వర్కింగ్, లైక్ స్టోరేజ్ కాన్సెప్ట్స్, లైక్ ఐపీ అడ్రస్ గురించి మనకి బేసిక్ ఐడియా ఉండాలి. ఆఫ్టర్ దెన్ వీ టు లెర్న్ అబౌట్ ఎయిదర్ షెల్ స్క్రిప్ట్ ఆర్ ఎల్స్ పైథాన్ స్క్రిప్టింగ్ అండి. ఎయిదర్ షెల్ స్క్రిప్ట్ ఆర్ పైథాన్ స్క్రిప్ట్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎస్, ఏ విధంగా అయితే మనం ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ లో నేర్చుకోవాల్సి వస్తుందండి. సో ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ క్లౌడ్ టర్మినాలజీస్ అండి. ఎస్, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఏంటంటే సో పైథాన్ లైఫ్ లో వచ్చేసి డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ బ్యాచ్ మనకి వచ్చేసి May 29th స్టార్ట్ అవుతుంది. సో కోర్స్ డ్యూరేషన్ ఈస్ 2 months అండ్ ద టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 AM నుంచి 9 AM. ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చండి. అండ్ దెన్ సో క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినిక్స్, so like Maven, Jenkins, Docker, SonarCube, Ansible, Kubernetes, so AWS services, Nexus, Helm chart, Terraform, Argo series, Splunk.
సో వీటితో పాటు మనం ఇక్కడ కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే పర్ఫామ్ చేస్తాం అబౌట్ అమెజాన్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ నెట్ఫ్లిక్స్. సో దీస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అయితే మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్ కింద పర్ఫామ్ చేస్తామండి. సో వీటితో పాటు మనం డైలీ కొన్ని టాస్క్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.